మహారాష్ట్ర ఎలక్షన్ టాస్క్ ను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకత్వాలకు అప్పగించింది ఏఐసీసీ. ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది. విజయం కోసం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వ ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణకు సరిహద్దుగా మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, సీతక్క, మరికొందరు నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీని ప్రజలకు వివరిస్తున్నారు. మహారాష్ట్రలోనూ కూటమి అధికారంలోకి వస్తే హామీలు అమలు చేస్తుందని చెబుతున్నారు. మంత్రులతో పాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. 6 గ్యారంటీల హామీలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు మహారాష్ట్రలోనూ విజయం సాధిస్తామన్న ధీమాలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఉన్న మహారాష్ట్రను దక్కించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ప్లాన్ ప్రకారం తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలకు మహారాష్ట్రలో ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ అబ్జర్వర్ హోదాలో 15 నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. మరో ఏఐసీసీ అబ్జర్వర్ మంత్రి సీతక్క 40 నియోజకవర్గాలను కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇందులో 12 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. వీటిలో 100% విజయం సాధించేలా ఫోకస్ పెట్టారు. మరో 2 రోజుల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జగదీష్ రావు, రాచమల్ల సిద్దేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కీలక నేతలు మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనుంది.